పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఇంతవరకు ప్రభుని వ్యక్తిగతంగా సంఘంగా ఆరాధించడానికి ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి ప్రభు స్తోత్రాలు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 4 వరకు మార్చి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకనూ లేదు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. తండ్రి, మీ నామానికి స్తోత్రములు. ఆయన వాక్యం చుట్టూ చేరాం. వాక్యమైన మీరు ప్రభు మాతో మాట్లాడండి. నిలబడిన నేను నిష్ప్రయోజకుని ఒప్పుకొనుచున్నాను. మాకు వినేచ్యమని గ్రహించే హృదయమును, అర్థం చేసుకునే మనసును, అనుసరించే జీవితాలు దయచేయండి. నిలబడిన నేను ప్రభు నిష్ప్రయోజకుడు తండ్రి, కనికరించాను. మా పరమాత్మ దేహాలు మీకు అప్పచెబుతున్నాం. మమ్మల్ని దర్శించి కనికరించి కృప చూపించి బలపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. మన అంశం పేరు నూతనమైన. ఏమంశం అండి? నూతనమైన అనే అంశం. మనం ధ్యానంలో ముందుకు వెళ్దాం. సో పద్మాసు ద్వీపంలో శిష్యుడైనటువంటి యోహాను గారు అక్కడ ఉన్నారు. యేసు ప్రభు వారికి ప్రియమైన శిష్యుడు యోహాను గారు. ఆయన్ని చంపుదామని చెప్పి ఒక పెద్ద నూనె కాగడా పెట్టి మసలుతో నూనెలో ఆయన వేసేస్తారు. వేసిన కానీ ఆయన చనిపోడు. సరే, అప్పుడు ఆయన తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో వదిలేస్తారు. అక్కడ వృద్ధాప్యంలో ఉంటాడు ఆయన. అక్కడ ఆ ప్రభు దినమందు ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఆత్మవశుడైనప్పుడు ఈ ప్రత్యక్షత గ్రంథం, ఈ ప్రకటన గ్రంథం అంతా దేవుడు చూపించాడు. అంటే మన పరలోక రాజ్యంలో ఏం పొందబోతున్నాం అనేది అన్నీ చూపించుకుంటూ వచ్చాడు. ఇక్కడ మనం చదివినటువంటి ఈ భాగంలో గమనం చేస్తే ఇప్పుడు యోహాను గారు అక్కడ చూస్తున్నారు. ఏం చూస్తున్నారంటే, నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ఇప్పుడు మనకి ఒక సామెత ఉంది. ఏమంటారండి? కొత్తక వింత పాతక రోత అంటారు కదా. కొత్తక వింత పాతక రోత అంటారు. ఏ మనిషికైనా ఎవరికైనప్పటికీ కొత్తది అనేటప్పటికి ఏమవుతుంది? ఇష్టమే కదండి. కొత్తది అనేటప్పటికీ ఇష్టమే. ఇక్కడ ఈ లోకంలో మనం ఎన్నో కొత్తవి నూతనమైన చూస్తాం, కానీ అవి మళ్ళీ కొంతకాలం పాతకు అయిపోతాయి లేదా? ఈరోజు కొత్తగా అనుకున్నది ఒక 2 రోజుల తర్వాత ఏమవుతుంది? ఒక 2 రోజులు కాకపోయినా ఒక 2 నెలలకైనా ఒక సంవత్సరానికి ఏమైపోద్ది? అది పాతగా అయిపోద్ది. కానీ ఇక్కడ మనం చదివే లేఖనాల్లో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను చూసితిని అంటే, ఇంతకుముందున్న ఆకాశంగా కాకుండా, ఇంతకు ముందున్న భూమిలా కాకుండా నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని నేను చూశాను అన్నాడు. అయితే మనం ఇప్పుడు ఆ కొత్త ఆకాశానికి ఆ కొత్త భూమికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనం కొత్తవి ఏమైనా కొనుక్కోవాలనుకోండి, డబ్బులు పెట్టి కొనుక్కుంటే వస్తాయి లేదా? వస్తాయి. కానీ పరలోక రాజ్యమును కొత్త ఆకాశం క్రొత్త భూమిగా చూపిస్తున్నాడు. అక్కడ ఈ కొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని మనం చేరుకోవాలంటే కొన్ని నియమాలు మనకి బైబిల్లో కనిపిస్తాయి. ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఒక రాత్రివేళ నికోదేము అనే పరిసయ్యుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు అంటారన్నమాట. 3:3 యోహాను సువార్త 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము అన్నాడు, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భం ముందు ప్రవేశించి జన్మింపగలడా అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభువారు ఇలా అన్నారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా? దేవుని రాజ్యంలో క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో మనం ప్రవేశించాలంటే ఏముండాలంటే అండి, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. అంటే అలాగా
క్రొత్తగా జన్మించాలన్నాడు. అదేంటండి, ఇది ఎప్పుడో నుంచో తెలుసు కదా, మేము రక్షించబడి చాలా సంవత్సరాలు అయిందండి, మాకు చెప్తారేంటి అనుకోవచ్చు. అలాగే మెల్లగా వెళ్దాం. అయితే క్రొత్తగా జన్మించాలి. ఇప్పుడు కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనందరికీ తెలుసు, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇవిగో క్రొత్తవాయను. అది గమనించా. అంటే ఆ క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశమునికి మేము వెళ్ళాలంటే పాతవి గతించాలన్నాడు. క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించాలి, సమస్తమును క్రొత్త. ఇప్పుడు పాతవి గతించి సమస్తమును కొత్త అవ్వాలంటే ఎక్కడ అవుతాయి? ఇప్పుడు కొన్నిసార్లు మామూలుగా అయితే షాపుల్లో పాత సామాను తీసుకొని కొత్త సామాను ఇస్తారు కదా, పాత వస్తువులకి కొత్త మెరుగిస్తూ ఉంటారు. మరి మనం పాత జీవితం, రోత జీవితం క్రొత్త జీవితంలోకి మారాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అది కూడా మనకు బైబిల్లో కనిపిస్తుంది. ఒకసారి పరమగీతల గ్రంథం 5వ అధ్యాయంకి వెళ్తే షొలమ్మితిని కన్యకలు అడుగుతారు. ఏమంటారంటే, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి అని అడిగినప్పుడు ఆ షొలమ్మితి సంఘం చెబుతుందన్నమాట. పరమగీతం 5:10, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులు అతన్ని గుర్తింపవచ్చును. ధవలము అంటే ఏ కలరు? తెలుపు, వైట్. ధవలం అంటే ఇక్కడ ఆ సంఘం అంటుంది, నా ప్రియుడైన యేసు ప్రభువారు ఆయన తెల్లగా ఉంటాడు అంటుంది. మళ్ళీ ఏముంటుంది ఇక్కడ? ఎర్రగా ఉంటాడు అంటుంది. ఎలాగంట? తెల్లగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు. మరి అది ఎలా సాధ్యం అవుద్ది? ఒక్కసారి మనం గమనం చేస్తే లూకాసు వార్తలో మనందరికీ తెలుసు, లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత ఆయన దేవాలయానికి తీసుకెళ్లారు. దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు సుమియోను గారి చేతులు పెట్టింది మరియమ్మ గారు. ఎవరిని? బాలుడైనా. మీరు గమనించండి, నేను చెప్పిన మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యేసు ప్రభువారు పుట్టినప్పుడు తెల్లగా పుట్టారు. తెల్లగా ఉన్నారా? ఎవరు చూసారని అనొచ్చు, కానీ ధవలవర్ణుడు అంటే ఎలాగైనా తెల్లగా సుందరుడుగా ఉన్నాడు. అలాంటి ప్రభుని సుమియోను చేతుల్లో మరియమ్మ గారు పెట్టింది కదా. పెట్టిన తర్వాత 33.5 సంవత్సరాల తర్వాత యేసు ప్రభువారు శిలువ మీద చనిపోయిన తర్వాత ఆ బాడీని ఆ సైనికులు ఎవరికి అప్పగిస్తారంటే ఆ కుటుంబస్తులు కానీ, పేరెంట్స్కి కానీ, బిడ్డలు కానీ అప్పగిస్తారు. అక్కడ మరియమ్మ గారు ఉన్నారు కాబట్టి ఆ యేసు ప్రభువారి దేహమును శిలువ మీద దించి మరియమ్మ గారి చేతుల్లో పెట్టారు. మరియమ్మ గారి చేతుల్లో యేసు ప్రభువును పెట్టినప్పుడు ఏ కలర్ ఉన్నాడు? ఆయన ఎర్రగా రత్నవర్ణుడుగా మారిపోయాడు. మరియమ్మ గారు తన కుమారుని ఇలాగ లోకానికి ఇచ్చినప్పుడు ధవలవర్ణుడిగా ఉన్నాడు. ఆ కుమారుని మరలా ఆమె చేతుల్లో పెట్టినప్పటికీ ఎలా మారిపోయాడైనా? ఎర్రగా మారిపోయాడు. దీనికి కూడా ఒక కారణం అంత చూద్దారండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు ఎంత బాగా రాయించాడంటే 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. జాగ్రత్త, అందరూ కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. యెషయా 1:18, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడను, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగను. ఇక్కడ మన పాపాలు ఏ కలర్ ఉంటాయని చెప్తుంది బైబిల్. ఇక్కడ రక్తము వలె ఎర్రగా ఉన్నా, కానీ రక్తము వలె ఎర్రగా ఉన్నా, కెంపు వలె ఎర్రగా ఉన్నా, మీరు దేవుని దగ్గరికి వస్తే ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంటే తెల్లగా చేస్తాడు అంటున్నాడు. అంటే ఒక్క మాటలో మనం ఆలోచన చేస్తే మన పాప జీవితాన్ని, రోత జీవితాన్ని మార్చేది ఎవరయ్యా అంటే ధవలవర్ణుడైన ప్రభు, రత్నవర్ణుడైన ప్రభు. రక్తవర్ణుడు అంటే అక్కడ మనకి యెషయా గ్రంథం 52వ అధ్యాయం చివరి వచనాలు కానీ 53వ అధ్యాయం అంతా ఏం కనిపిస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలు కనిపిస్తాయి. యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలు కనిపిస్తుంది. అంత స్వరూపమైనను సొగసం లేనివాడుగా అయిపోయాడు. ఎప్పుడైతే మన ఎర్రటి పాపములతో యేసుక్రీస్తు ప్రభు వారి రత్నవర్ణుడైన యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని ఎలా చేస్తాడైనా? శుద్ధులుగా చేసి ఏం చేస్తాడైనా? మన జీవితాల్ని శుద్ధులు చేస్తాడు. ఒకసారి ప్రకటన గ్రంథం చూద్దారండి. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది అక్కడ. అందుకు నేను అయ్యా నీకే తెలియను అన్నప్పుడు ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు ఎవరు అని అడిగారంట. అప్పుడు అక్కడ సాక్ష్యం ఇస్తున్నారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని
తెలుపు చేసుకుంటే మనం ధ్యానించే మాట ఏంటంటే, క్రొత్త ఆకాశానికి క్రొత్త భూమికి చేరాలంటే మనము తిరిగి జన్మించాలి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. అలాగే అంత మాత్రం కాకుండా క్రీస్తునందు ఉంటే పాతవి గతించిపోయి సమస్తమును క్రొత్త అవ్వాలంటే ధవలవన్నుడైన యేసు ప్రభు ద్వారానే అవుద్ది, రత్నవన్నుడైన యేసు ప్రభు ద్వారా అవుద్ది. మన పాపములు ఎర్రని కెంపు వలె ఉన్నా, మన పాపములు ఎర్రని రక్తం వలె ఉన్నా ఆ ప్రభు దగ్గరికి వస్తే ధవలము అనగా తెలుపు మన జీవితాన్ని ఎలా చేస్తాడంట? శుద్ధులుగా. ప్రకటనలో మనం 7:14 చూసాం. వీరందరూ కూడా గొర్రెపిల్ల అనబడిన యేసు ప్రభువారి రక్తములో వారు వస్త్రములు ఉతుక్కుని తెలుపు చేసుకున్నారు కాబట్టి వారు పరలోకానికి వచ్చారు అంటున్నారు ఇక్కడ. ఈ రోజున ఇంకా నీ పాపములు యేసు ప్రభువారి రక్తములో ఉతుక్కోపోతే, యేసు ప్రభువారి రక్తములో కడగబడకపోతే ఎక్కడికి చేరలేం? ఎక్కడికి చేరలేం? నూతన ఎరుషి క్రొత్త ఆకాశానికి క్రొత్త భూమికి మనం చేరలేం. ఇంకా నేను అలాగే కొనసాగుతానంటే దేవుని వాక్యం అంటుంది, నేడే రక్షణ దినం ఇదే మిక్కిన అనుకూల సమయం. నేడు అన్న సమయం ఉండగానే ప్రభు యొద్దకు వచ్చినట్లయితే మన పాపములన్నీ శుద్ధి చేసేసి ఎలా చేస్తాడైనా? నిర్మలుడుగా మనల్ని చేస్తాడు. ఇప్పుడు మురికి బట్టలతో ఉన్నాం అనుకోండి, మురికి బట్టలతో చెమట దుర్గంధంతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోగలుగుతాడా? నిద్రపోలేడు. ప్రశాంతంగా భోజనం చేయగలుగుతాడా? భోజనం చేయలేడు. అతనికి డిస్టర్బెన్స్, తన పక్కనున్న వారికి డిస్టర్బెన్స్. అంటే పాపములో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకి ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. మనతో పాటు పక్కవారికి కూడా సంతోషం, సమాధానం ఉండదు. కానీ యేసు ప్రభువారి రక్తంతో కడగబడ్డామనుకోండి, స్నానం చేసిన తర్వాత మంచి వస్త్రాలు ధరించుకున్న తర్వాత అప్పుడు మన ప్రాణం ఎలా ఉంటుంది? చాలాసార్లు మనం అలసిపోయి ప్రయాణం చేసి వచ్చిన తర్వాత మనం శుద్ధి అయి స్నానం చేసిన తర్వాత ఒక పదం వాడితే ఏమంటాం? అమ్మాయ ఇప్పుడు ప్రశాంతంగా అంటావా లేదా? ఏమన్నా అంటావా? అలాగే మామూలు స్నానంకి అంత ప్రశాంతత అనుకుంటే ఇంకా పాపములు కడగబడకుంటే ఇంకా నీ పాపములు ఎర్రని కెంపు వలెనే, ఎర్రని రక్తం వలెనే ఉంటే కనుక నీకు నెమ్మది ఉండదు, నీ పక్కవాడికి నెమ్మది, నీ ఇంటిలో నెమ్మది, నీ దేశంలో ఎవరికి కూడా నెమ్మది లేకుండా చేస్తామంట. ఒకడు ఉన్నాడు అలాగ. గెరాసేన దేశంలో దెయ్యం పట్టినోడు ఉన్నాడు. లూకా 8:35 వాడు కనిపిస్తాడు. వాడి పరిస్థితి ఎలా అంటే, శాన అంటే 6,000 దెయ్యాలని పట్టినాయండి. ఎన్ని దెయ్యాలు? రోమా లెక్క ప్రకారంగా శాన అంటే 6,000 అని అర్థం. 6,000 దెయ్యాలు పట్టేసినాయి. దెయ్యాలు పడితే సంఖ్యలు వేస్తుంటే తెంపేసుకుంటా ఉన్నాడు, బట్టలన్నీ తీసేసుకుంటా ఉన్నాడు. సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలేసి గొలుసులు కడుతున్నారు, అట్టకట్టక తెంపేస్తున్నాడు. వాడికి నెమ్మది ఉండలేదు, పక్కవాడికి నెమ్మది ఉండలేదు. అంతా దేశం అంతా అదిరిపోతున్నారు. బైబిల్లో రాయబడింది, వాడిని ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారంట. పెద్ద పెద్ద కేకలేస్తున్నాడు, రాళ్ళు తీసుకున్నాడు, వాడి గాయాలు కొట్టేసుకున్నాడు, భయభ్రాంతులు అయిపోతున్నారు. అలాంటి ప్రదేశానికి యేసు ప్రభువారు అలాగ సముద్రం దాటి అలా ఒడ్డు మీద అడుగు పెట్టారండి. అలా ఒడ్డు మీద అడుగు పెట్టేటప్పటికి పరిగెత్తుకొచ్చి యేసు ప్రభువారు కాళ్ళ ఎదుట సాగిలి పడిపోయాడు. సర్వోన్నతుని దేవుని కుమారుడా, నాతో నీకేం పని? మమ్మల్ని బాధించడానికి వచ్చావు. మా టైం ఇంకా రాలేదు. ఏ టైము? పాతాళములోకి సాతాను మన దూతలను పంపే టైం అంటూ కూడా ఉంది. ఆ టైం రాలేదు కదా, ఎందుకు బాధించడానికి వచ్చావు? మమ్మల్ని మందులకు పంపించి వెళ్ళిపోతాం అన్నప్పుడు యేసు ప్రభువు వారు కనికరించారు. ఆ దెయ్యములన్నీ మందులకు వెళ్ళినప్పుడు అవన్నీ అయిపోయినాయి, చచ్చిపోయినాయి. ఇప్పుడు లూకా సువార్త 8:35 చూద్దారండి. కొన్ని బైబిల్ రిఫరెన్స్ చూద్దాం. రిఫరెన్స్ కొంచెం ఈరోజు కొంచెం మనం ఎక్కువ చూడాల్సి ఉంటుంది. లూకా సువార్త 8:35 గమనం చదువుతున్నాను. జనులు జరిగినదాన్ని చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని, అప్పటి వరకు బట్టలు ఉంచుకునేవాడు కాదు, తీసేసేవాడు, స్వస్థ చిత్తుడై, గాయాలతో ఉన్నవాడు స్వస్థ చిత్తుడయ్యాడు. యేసు పాదముల కింద కూర్చుండడు చూచి భయపడిరి. ఈ రోజున రక్షణ లేని ఆ వ్యక్తి, రోత జీవితం కలిగిన ఆ వ్యక్తి భయభ్రాంతులు చేసేస్తున్నాడు ప్రదేశం అంతటిని. యేసు ప్రభువారి పాదముల యొద్దకు ఎప్పుడైతే వచ్చాడో అతనికి నెమ్మది వచ్చింది, ఆ దేశానికి నెమ్మది వచ్చింది, అతనికి నెమ్మది వచ్చింది, అతని ఇంటికి నెమ్మది వచ్చింది, అతనికి నెమ్మది వచ్చింది, అతని చుట్టుపక్కల వారికి నెమ్మది వచ్చింది. ఇప్పుడు నీతో పాటు నీకు, నీ ఇంటికి, నీ చుట్టుపక్కల వారికి నెమ్మది రావాలి అంటే కెంపు లాంటి నీ పాపములు, రక్తం లాంటి నీ పాపములన్నీ తెలుపుగా గొర్రెబొచ్చు వలె హిమవలగా మార్చబడాలి అంటే రత్నవర్ణుడైన యేసు ప్రభు దగ్గర మాత్రమే జరుగుతుంది. యేసు రక్తం ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులుగా చేసి ఆ నూతన ఆకాశానికి, క్రొత్త ఆకాశానికి, క్రొత్త భూమికి మనల్ని వారసులుగా చేస్తాడు అని మనం ఏం చేయాలి? మనం గమనించవలసిన వారమై ఉండాలి. ఇంకొక ఆయన ఉన్నాడు, లూకా సువార్త 19వ అధ్యాయంలో కనిపిస్తాడు, జక్కయ్య.
జక్కయ్య అనే పేరు వినేటప్పటికీ మనుషుల్లో కోపం వచ్చేస్తుంది. జక్కయ్య అనే పేరు వినేటప్పటికి ఒక్కసారి ఎక్కడ లేనటువంటి కోపం లేని కూడా ఎందుకు కోపం వస్తుందండి? అతడు మోసగాడు, ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్. రూపాయి ట్యాక్స్ అయితే 5 రూపాయలు తీసుకుంటా ఉన్నాడు, అన్యాయంగా ఆర్జిస్తూ ఉన్నాడు, ఎవరిని కూడా సంతోషంగా ఉంచట్లా. కాబట్టి ఎవరికి అతని జీవితం బట్టి నెమ్మది ఉండలేదు. కానీ ఆ ఇంటికి ఎప్పుడైతే ధవలవన్నుడైన యేసు ప్రభువు వారు వెళ్ళారో, జక్కయ్య ఇంటికి ఏమొచ్చిందండి? రక్షణ వచ్చింది. జక్కయ్య మారు మనసు వచ్చేసింది. తన అన్యాయంగా సంపాదించింది సగం ఏమో బెదలికి ఇచ్చేస్తా అన్నాడు. అన్యాయంగా తీసుకున్న వారు 400 తిరిగి చెల్లించారు. ఇప్పుడు జక్కయ్య అని పేరు వినేటప్పటికి అందరికి ఏమొస్తుంది? సంతోషం. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం. నీ పేరు వినేటప్పటికి పక్కవారికి, నీ తోటి వారికి సంతోషం అనిపిస్తుందా, బాధ అనిపిస్తుందా? నీ పేరు వినేటప్పటికి ఎదుటి వారికి ఎలా ఉంది? నీ పేరు వినేటప్పటికి నీతో ఉన్నవారికి ఎలా ఉంది? నీ పేరు వినేటప్పటికి నీ ప్రియులకు అనగా నీ స్నేహితులు కావచ్చు, ఆప్తులు కావచ్చు, రక్త సంబంధాలు కావచ్చు, వారు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు గమనించాలి. మన పాపములు కడగబడి, మన పాపములు శుద్ధి చేయబడి, తెల్లని గొర్రెబొచ్చి వలె, తెల్లని హిమం వలె మనం మార్చబడితే, నూతనత్వము కలిగి నూతన జీవముతో, క్రొత్త మనస్సుతో, క్రొత్తగా జన్మించి పరలోక రాజ్యపు వారసులుగా ఉన్నప్పుడు మనతో పాటు మనతో ఉన్నవారికి కూడా ఏం కలిగిస్తామండి? సంతోషాన్ని మనం కలిగిస్తాం. అలా లేదు అంటే ఇంకా నీలో ఏదో ఉందని అర్థం అని మనం ఏం చేయాలి? మనం ప్రశ్న వేసుకోవాలి. సరే, ఇప్పుడు 2వ పాయింట్ చూద్దాం. మొదటి ఆకాశమును మొదటి భూమియు ఏమైపోయినట్టండి? గతించిపోయాను. మొదటి ఆకాశం మొదటి భూమి ఏమైందండి? ఆదాము చేసిన అపరాధం బట్టి శపించబడింది. ఏమైందండి? మొదటి ఆకాశము మొదటి భూమి ఏమైంది? భూమి అయితే దేవుడు ఆ భూమిని అంటే భూమి గురించి అంటాడు. ఏమంటాడంటే, నిన్ను బట్టి ఈ నేల ఏమైంది? శపించబడింది అంటాడు. ఈ శపించబడిన భూమి ఇదంతా కూడా ఏమైపోయిందంటే గతించిపోయింది. ఇప్పుడు మనం పరలోక రాజ్యం అక్కడికి వెళ్ళాలంటే మన జీవితం గతించిపోయిన జీవితం గతించిపోవాలి. చూద్దారండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. గతించిపోయిన జీవితం గతించిపోవాలి. 3వ అధ్యాయంలో 5వ వచనం చెబుతున్న గమనించండి. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వం, అపవిత్రత, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం అంటే ఇప్పుడు గత జీవితంలో వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అలాంటి వీటన్నిటినీ విసర్జించిడి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావం అంటే పాత జీవితం అట స్వభావము, దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృజించిన వాని పోలుకు చొప్పున నూతన పరచబడుతూ నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయింది. ఇప్పుడు ఈ గతించిపోయిన నీ జీవితం మరలా కనపడకూడదండి. గతించిపోయిన జీవితం ఏమవ్వకూడదు. ఇక్కడ కొలస్సీ పత్రికలు దేవుడు ఎంత బాగా రాయించాడంటే, ఒకప్పుడు పూర్వకాలంలో మీరు చాలా ఉన్నాయి. ఏమందండ? చాలా లిస్ట్ రాశాడు. జారత్వం, అపవిత్ర, కామద, దురాశ, ధనాపేక్ష అన్నాడు, బూతులు అంటున్నాడు, దూషణ అంటున్నాడు, దుష్టత్వం అన్నాడు, ఆగ్రహం అన్నాడు, కోపం. ఇవన్నీ కూడా ఒకవేళ నీలో నాలో కనిపిస్తే కనుక ఇంకా మన జీవితంలో గత జీవితం భుజం మీద వేసుకొని వస్తే క్రొత్త లోకానికి మనం ప్రవేశించగలుగుతామా? ప్రవేశించలేం. ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి, పెద్ద మెయిన్ ఎగ్జామ్స్ కొన్ని. ఆ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అంటారు, మీరేమీ తీసుకురావద్దు, షూ వేసుకురావద్దు, వాచ్ పెట్టుకురావద్దు. ఆఖరి గర్ల్స్కి అయితే పాపం ఇంకన్నీ బ్యాంగిల్స్ సంథింగ్ అన్నీ తీపిచ్చేస్తారు. ఎందుకని? మీ ఇంటి దగ్గర నుంచి మీరు ఓన్లీ డ్రెస్తో రావాలి తప్ప ఇంకేం తీసుకురావద్దు అని అంటారు. ఎందుకని? వాళ్ళ రూల్స్. ఇప్పుడు పరలోకానికి రూల్స్ ఏమిటయ్యా అంటే, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయింది. అలాగే మన పాత రోత జీవితం ఏమైపోవాలి? గతించిపోవాలంటండి. కోపము గతించిపోవాలి, దుష్టం గతించిపోవాలి, ఇంకెన్నో ఎంత పెద్దలు, బూతులు గతించిపోవాలి, దూషణ గతించిపోవాలి, ఆగ్రహం, అన్నీ ఏదేదైతే దేవునికి ఇష్టంగా అందుందో అవన్నీ ఏమైపోవాలంటండి? గలతీ పత్రిక 2వ అధ్యాయం 19-20 పౌలు గారు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాడు. ఆయన గలతీ పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనంలో పౌలు గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. నేనైతే దేవుని విషయమై జీవించిన నిమిత్తం ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడినాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు. చూసారా? తన పాత జీవితానికి ఏం చేసుకున్నాడంట? సిలువేసేసుకున్నాడంట.
జీవించేది నేను కాదు, నా యందున్న క్రీస్తు. ఇప్పుడు పాతవి గతించిపోవటం అంటే, ఇప్పుడు డేవిడ్ పరదేశి వెంకట్రావు ఏమైపోవాలంటే చచ్చిపోవాలంట. వెంకట్రావు సిలువ వేయబడితేనే యేసుక్రీస్తు ప్రభువారు జీవిస్తారంట. మనం సిలువ వేయబడకపోతే యేసు ప్రభువారం లోకానికి మనం చూపించలేము. ఎంత పౌలు గారు ఎంత మంచి స్టేట్మెంట్ ఇస్తున్నారంటే, నేను సిలువ వేయబడ్డాను, జీవించేవాడుకని నేను కాదు, నా యందున్న క్రీస్తు జీవిస్తున్నాడు. అంటే మనం మాట్లాడినప్పుడు ఎవరి మాటలో ఉండాలంటే క్రీస్తు ప్రభువారు మాట్లాడినట్టుగా ఉండాలండి. మనం ఆలోచించినప్పుడు క్రీస్తు ప్రభువారు ఆలోచించినట్టుగా ఉండాలి. మన నిర్ణయాలు తీసుకున్నప్పుడు క్రీస్తు ప్రభువారు నిర్ణయం తీసుకున్నట్టుగా ఉండాలి. మనం పని చేసేప్పుడు క్రీస్తు ప్రభువారు చేస్తున్నట్టుగా ఉండాలి. మనం ప్రేమించేటప్పుడు, మన కార్యకలాపాలు చేస్తున్నప్పుడు, ఏమని చేస్తున్నప్పుడు క్రీస్తు ప్రభులాగా పక్షపాతం లేకుండా, వేషధారం లేకుండా, అన్యాయం లేకుండా, అక్రమం లేకుండా, దుర్బుద్ధి లేకుండా, అలాగే యేసు ప్రభువారు ఎలా జీవించారో అలా జీవించే దాన్ని ఏమంటుందంటే, మొదటి జీవితం, మొదటి ఆకాశం, మొదటి భూమి గతించిపోయింది. ఈ రోజున మనలో అది గతించిపోయిందా, ఇంకా ఉందా అంటే, మన పరలోక రాజ్యం చేరలే. మనం ఏమనుకుంటామంటే, నేను మారు మనసు పొందేశాను, బాప్టిజం తీసుకున్నాను, బలలో పాలు పొందాను, కంపల్సరీ నేను పరలోకంగా వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే మనకి అద్దం రాశాడు. వాక్యాన్ని అద్దంతో ఎందుకు పోల్చారంటే, మన ముఖం ప్రతిబింబం, ఆత్మీయ మన హృదయం అంతా కూడా దీనిలో పరీక్షించుకోవడానికి ప్రభు మనకు రాయించాడు. కాబట్టి ఆలోచించేద్దాం. సిలువ పడకపోతే ఇంకా మనం ఉన్నట్లయితే చాలా ప్రమాదం. సిలువ యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా సిలువ మీద మరణించారో, పునరుద్ధానుడికి తిరిగి లేచాడో, మీరు యేసుక్రీస్తు మరణించిన తిరిగి లేచిన ఆయన నమ్మినడలా ఒకవేళ క్రీస్తులో మీరుంటే మీరు కూడా ఏం చేస్తారు, లేపబడతారు అని వాక్యం అంటే. ఒకసారి యెషయా గ్రంథం 43:18 చూద్దాం. యెషయా గ్రంథం 43:18 మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొని. మీరు ఒక అద్భుతమైన ఒక ఆలోచన మీరు గమనించారు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొని కూడా అంటే మునుపు ఏం జరిగిందో అది జ్ఞాపకం చేసుకోవద్దు. మునుపు ఏం జరిగిందో జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాల సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు. దేవుడు ఎందుకు చెబుతున్నాడంటే, ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. మనం ఎప్పుడైతే గత రోత జీవితానికి, మొదటి పాత రోత జీవితానికి మనం స్వస్తి చెప్పి ఒక నూతన జీవితంతో మనం కొనసాగుతామో, దేవుడు చేసే నూతన కార్యాలు మనం చూస్తాం. దేవుడు చేసే నూతన క్రియ మనం చూస్తాం, నూతన ఆశీర్వాదాలు మనం చూస్తాం, నూతన జీవనాన్ని మనం చూస్తాం. దేవుడికి సంబంధించినవన్నీ నూతనమైనవే, మనకు సంబంధించినవన్నీ కూడా పాతవే. ఈ రోజున మన జీవితంలో దేవుడిచ్చేవన్నీ మనకు కొత్తవి కావాలనుకుంటాం. దేవుడికి ఏమి పాత ప్రార్థన, పాత ఆరాధన, పాత భక్తి, పాత విశ్వాసం అన్నీ పాత ఇస్తూ ఉంటాం. యేసుప్రభు వారికి ఏం కావాలంటండి, క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన మనం ఉండాలంటండి, నవీన స్వభావం ధరించుకొని ఉండాలంటండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, ఇప్పటి నుంచి నేను అలా జీవించాలి క్రీస్తు కొరకు, ఇప్పటి నుంచి నేను ప్రభు కొరకు ఎలా ఉండాలని మనం ఏం చేయాలంటండి, మనల్ని మనం సిద్ధపడాలి. మొదటిది ఏం చూసాం మనం, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. ఈ క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమికి చేరాలంటే క్రొత్తగా జన్మించాలి, తిరిగి జన్మించాలి. రెండవది ఏం చూసామండి, మొదటి ఆకాశం, మొదటి భూమి గతించిపోయింది. మన పాత రోత మొదటి జీవితం గతించిపోవాలి, మొదటి ఆదాము గతించిపోవాలి, కడపటి ఆదామును ధరించుకున్న వారమే మనం ఏం చేయాలంటండి, జీవించాలి. ఇప్పుడు మనం చూద్దాం మళ్ళీ 21 రండి. ప్రకటన 21లోనే 2వ వచనంలో, సముద్రమును ఇకను లేదు, సముద్రం ఇకను లేదు. సముద్రాన్ని దేంతో పోలుస్తారు? పరలోకంలో ఏమీ లేదంటండి, పరలోకంలో ఏమి లేదు, సముద్రం లేదండి. పరలోక రాజ్యంలో ఏమి లేదంట, సముద్రం ఇకను లేదు. సముద్రాన్ని దేనితో పోలుస్తారు? లోకంతో పోలుస్తారు. అది సముద్రాన్ని దేనితో పోలుస్తాం? లోకంతో పోలుస్తాం. అంటే మనం ఆ నూతన యెరూషలేములకు, ఆ నూతన రాజ్యానికి వెళ్ళాలంటే లోకము మనలో ఉండకూడదు. లోకం అనేటప్పటికి ఎవరు గుర్తుకొస్తారు మనకి? యోహాను గారు గుర్తుకొస్తారు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక రండి, 2వ అధ్యాయం 15వ వచనం నుంచి, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకొడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల, గమనించాను, తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎందుకంటే
లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవడమం తండ్రి వలన కలిగి పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించు నిరంతరం. గమనించండి, సముద్రమికనూ లేదు. సముద్రం లోకముతో సమానం. మన నూతన రాజ్యానికి మనం చేరాలంటే ఇక్కడ యేసు ప్రభువులో జీవిస్తున్నప్పుడు లోకం అనేది మనలో ఉండకూడదు. అసలు సృష్టి పతనము ఎక్కడ ప్రారంభించబడింది? అవ్వమ్మ గారు ఎక్కడ మిస్టేక్ చేశారు? ఈ మూడే: శరీరాశ, నేత్రాశ, జీవడమ్మం. చూపునకు రమ్యమైనది నేత్రాశ, తింటే బాగుంటుందేమో అది శరీరాశ. మేము దేవతలైపోతాం జీవడంబం. జాగ్రత్త, మనిషి పతనం అయిపోయింది, మూడింట్లోనే పతనం అయిపోతాడు. అంత దగ్గర ఉండి దేవునితో అనుదినం ఉన్నటువంటి అవ్వమ్మ గారు ఆ మూడింటికి పడిపోయారు. ఈ రోజున మన జీవితాల్లో మనం కూడా శరీరాశ, నేత్రాశ, జీవడం ఉంటే, లోకము మనలో ఉంటే దేవుడు మనలో ఉండడంటండి. ఇంకా క్లియర్ యాకోబు గారు చెబుతారు, చూద్దారండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం యాకోబు గారు ఇంకా బాగా చెప్తున్నారు. ఏమంటారంటే 4:4 వ్యభిచారులారా, ఎవరినన్నారు వ్యభిచారులని? లోకాన్ని ప్రేమించు వ్యభిచారులారా, మీ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడి లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రు. సముద్రమికనూ లేదు. నీలో సముద్రమనే లోకము కనపడకూడదు. నీలో సముద్రమనే లోక స్నేహం కనపడకూడదు. నీలో సముద్రమనే శరీరాశ, నేత్రాశ, జీవడము కనపడకూడదు. ఇది కనపడిందంటే దేవునికి శత్రువు అంటండి. మనం ఎవరికి శత్రువు అంట? మనమేమో దేవుడు నా ప్రభు, దేవుడు నా తండ్రి, దేవుడు నా ప్రభు అంటాం. ఇండైరెక్ట్గా ఆయనకి మనం శత్రువులు అయిపోతున్నాం. ఇండైరెక్ట్ మనకు ఆయనకి ఏమైపోతున్నాం? మనం శత్రువులు అయిపోతున్నాం. శత్రువులైన వారిని ఇంట్లో పెట్టుకుంటారని దేవుని రాజ్యానికి తీసుకెళ్తాడు ఆయన. శత్రువులను మిత్రులుగా చేసే పరమప్రభు, కనికరమగల దేవుడు, ఆయన యొద్దకు వచ్చిన ఆయన, నేను లోకాన్ని స్నేహం చేస్తున్నాను ప్రభు, నన్ను కనికరించి ప్రభు దయ చూపించండి, దయ చూపిస్తాడు ఆయన. మనందరికీ తెలుసు, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక తప్పిపోయిన చిన్న కుమారుడు ఉన్నాడు. ఆ చిన్న కుమారుడు ఎవరంటే మనమే. ఆ చిన్న కుమారుడు తండ్రి ఇంట్లో ఉన్నాడే కానీ లోకాన్ని ప్రేమిస్తున్నాడు. లోకంలో చాలా బాగుంటుంది. లోకంలో ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. లోకంలో ఫ్రెండ్స్ బాగా చక్కగా తాగి తిరిగి ఉన్నారు. నేనైతే మా నాన్న ఇక్కడ చాలా కంట్రోల్ పెట్టేశాడు నన్ను అని అనుకుంటా ఉన్నాడు. చాలామంది కూడా పేరెంట్స్ కంట్రోల్ పెట్టినప్పుడు పిల్లలు అదే అనుకుంటా ఉంటారు, నీకు ఈ విధంగా నన్ను సాగు కొట్టేస్తున్నారేంట బాబా అనుకుంటారు. పెద్ద అయిన తర్వాత తెలిస్తే ఒక సేవకురాలు ఆవిడ సాక్ష్యం ఇస్తూ ఉంది, గొప్ప సేవకురాలు. ఇప్పుడు ఆవిడ ఏమైనా సాక్ష్యం ఇస్తున్నారంటే, నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు మా అమ్మ నాన్న వారు పెట్టిన కంట్రోల్కి నేను ఆశ్చర్యపోయి తిట్టుకునేదాన్ని. కానీ ఇప్పుడైతే వారిని మెచ్చుకుంటాను, ఎందుకంటే వారు అప్పుడంత స్ట్రిక్ట్గా పెట్టబట్టి ఇప్పుడు నేను దేవుని సన్నిధిలో నిలబడ్డానని చెప్పి. అది యవనస్తులు చాలామంది దాన్ని గ్రహించరు. వేరే పేరెంట్స్ని పోల్చుకొని, వేరే పేరెంట్స్ని టాలీ చేసుకొని, వాళ్ళ నాన్న అమ్మ నాన్న ఫ్రీగా వదిలేశారు, మమ్మల్ని ఇలా కట్టుదిట్టం పెట్టానంటారు అనుకుంటారు. అది ఇప్పుడు తెలుస్తుంది, పెద్ద అయిన తర్వాత ఒక రోజున తెలుస్తుంది. ఆ తప్పిపోయిన ఆ కుమారునికి తండ్రి కూడా చాలా కంట్రోల్ పెట్టాడు, కానీ పాపం చేదాడిపోయాడు. ఆస్తి అంతా నాన్న బతికుండగానే చంపేసినట్టుగా ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత వేశ్యలతో తిని తాగి పాడు చేసేసాడండి. పాడు చేసేసిన తర్వాత అందరూ మనకు తెలుసు అక్కడ జరిగింది. అయితే పాడు చేసిన తర్వాత తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. రండి, లూకాసు వార్త 15వ అధ్యాయం. అక్కడ ఉన్న పనివారితో ఒక మాట చెప్తున్నాడు. మాట ఏమన్నాడంటే, లూకాసు 15:24 చదువుతున్నాను. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. అంటే లోకాన్ని స్నేహించి లోకములో జీవించి లోకములో చచ్చిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి దొరికినని చెప్పి అంతటా వారు సంతోషపడసాగారు. ఇప్పుడు పెద్ద కొడుకు వచ్చాడు. పెద్ద కొడుకు వచ్చిన తర్వాత తండ్రికి కొడుకు కొంచెం మాటలు జరిగిన తర్వాత 32వ వచనంలో మళ్ళీ తండ్రి అంటాడు, మనం సంతోషపడి ఆనందపడేడు యుక్తమే. ఈయన తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికిన, తప్పిపోయి దొరికిన అతనితో చెప్పాను. అంటే దీనికి మాటకి ఎందుకు దేవుడు ఉపమానం చెప్పాడంటే ప్రభువారు ఎంత ఘోర పాపాత్ములనైనా ఏం చేస్తాడైనా క్షమిస్తాడాయన. చేర్చుకునేది నూతన జీవం ఇచ్చే దేవుడు. ఈ లోకముతో స్నేహం చేసి చెడిపోయినా కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తే నూతనత్వాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఒక సేవకుడు, ఆయన మాకు బైబిల్ కాలేజీలో ప్రిన్సిపల్గా ఉండేవారు. మాజీ నక్సలైట్, దేవుడు నమ్ముకొని గొప్ప సేవ చేస్తుండే డాక్టర్. ఆయన వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చి వైద్య రంగంలో ఆయన పరిచయం చేసి మాకు ఇక్కడ హైదరాబాద్ బైబిల్ కాలేజ్ టీచ్ చేసేవాడు. సో ఆయన ఒక దేశానికి పరిచర్యకి సేవకి వెళ్తున్నాడు.
వెళ్తున్నప్పుడు ఆయన పక్కన ఒక స్త్రీ కూర్చుందంటాను. అక్కడ ఆ దేశంలో వ్యభిచారం చేయడానికి ఆ దేశం లైసెన్స్ ఇస్తుంది అంటాడు. అక్కడ పాపం చేయడానికి ఈ స్త్రీ కూర్చుంది. ఆ వస్త్రధారణ అంతా అర్థమైపోద్ది, ఓ ఈమె పలానా స్త్రీ అని. ఈయన ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి ఆ హీరోస్ని అడిగాడంటే ఏమనంటే, అమ్మ ఆ పక్క సీట్ నన్ను ఎక్కడన్నా మార్చగలుగుతావా అని అడిగాడంటాడు. ఆమె చాలా ట్రై చేస్తారు, ఎక్కడ వీలు పడట్లేదు, మీరు తప్పదు అక్కడే కూర్చోవాలని చెప్పిందంట. ఆయన స్వయంగా సాక్ష్యం చెప్పాడు. ఆ స్త్రీ పక్కనే ఆయన కూర్చున్నాడు కానీ చాలా అన్కంఫర్ట్గా, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. లాగి దవడ మీద కొట్టాడంట ప్రభు. ఏంటి ఇబ్బంది? ఆమెకు సువార్త చెప్పన్నాడంట. ఆమె యేసు ప్రభు గురించి చెప్పడం మొదలుపెట్టాడంట. మాలాంటి వారిని కూడా ప్రభు ప్రేమిస్తాడా? మీ చెడిపోయిన మా జీవితం కదా అంటే సువార్త చెప్పాడు. ఆ దేశంలో ఫ్లైట్ అలా ల్యాండ్ అయినప్పటికీ అందరూ లెగిచారంట. ఈమె ఆయన కాలు దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుంది. అప్పటికప్పుడే ప్రభువును రక్షకుడుగా అంగీకరించింది. కట్ చేస్తే 4 సంవత్సరాల తర్వాత ఆ సేవకుడికి ఈ స్త్రీ మెయిల్ పెట్టిందంట. ఏమని మెయిల్ పెట్టిందంటే, అయ్యా నేను ఎయిర్పోర్ట్లో దిగి మరలా రిటర్న్ టికెట్ కొనుక్కొని మా దేశానికి వెళ్ళిపోయాను. నా జీవితాన్ని మార్చుకున్నాను. నేను పెళ్లి చేసుకున్నాను. నాకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి నీ పేరు పెట్టానయ్యా అని చెప్పింది. హల్లెలూయా. దేని గురించి చెప్పాను ఇది? లోకములోనే జీవించి శరీర సంబంధమైన వ్యాపారం చేసి అంతగా చెడిపోయిన ఆ స్త్రీ ఏమనుకుందంటే, దేవుడు మాలాంటి వాళ్ళని ప్రేమిస్తాడా అనుకున్నప్పుడు ఈయన చక్కగా విశదీకరించి, అమ్మ నీలాంటి వారి కొరకు మనందరి కొరకు ప్రభు వచ్చాడు అన్నప్పుడు ఆ ప్రభుని రక్షకుడిగా అంగీకరించింది. ఆమెలో ఉన్న లోక జీవితం అంతా స్వస్తి చెప్పింది. నూతన సృష్టి అనబడిన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి నూతన జీవితం ప్రారంభించి ఒక సాక్షిగా జీవిస్తుంది. మరి ఈరోజు మన ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితాల్లో సముద్రం ఇకను లేదంటే నీలో నాలో ఏం కనపడకూడదండి? లోకము ఇంకా లోకం ఉంటే కనుక ప్రభు దగ్గరికి రావాలి. నాయన నన్ను కనికరించి చెడిపోయిన నా జీవితాన్ని చేతిలో తీసుకోండి, నువ్వు బాగు చేస్తావు, నన్ను నీ అరచేతిలో చెక్కుకుంటానని చెప్పే కదా. కనికరించండి. ప్రభు ఏం చేస్తాడైనా కనికరించే వాడిగా ఉంటున్నాడు. ఇప్పుడు మరలా ప్రకటన 27కి వద్దాం. ఇప్పటికి ఎన్ని పాయింట్లు ధ్యానించే మన మొదటి పాయింట్ ఏదోటి చెప్పయ్యే బాబా అంటారా? మొదటి పాయింట్ ఏంటి? క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. అక్కడికి చేరాలంటే ఏం చేయాలో చూసాం. తర్వాత రెండవది, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయింది. అంటే మనలో ఏం గతించిపోవాలి? ఆ తర్వాత జీవితం గతించిపోవాలి. మూడవది ఏం చూసాం? సముద్రం ఇకనూ లేదు. నేను రాత్రి ప్రిపేరేటప్పుడు అక్కడ చాలాసేపు ఆగిపోయాను. అమ్మో ప్రభు, సముద్రం పరలోక రాజ్యంలో లేదు అంటే లోకం మాలో ఇక్కడ ఉంటే మీ పరలోక రాజ్యం చేరలేం. జాగ్రత్తగా గమనించాలి. లోక సంబంధమైన ఏది ఛాయ అంటే నీడ కూడా మనలో కనపడకూడదు అంటాను. తర్వాత 4వ పాయింట్ గమనం చేస్తే ఇక్కడ యోహాను గారు మాట్లాడుతున్నారు. ప్రకటన 21:2లోనే లేదా 2వ వచనంలోనే, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దను దిగివచ్చుట చూచితిని. అంటే ఎలా కనపడుతుందంటే, ఆయన పట్టణం చూసినప్పుడు ఒక పెండ్లి కొడుకు కోసం ఒక పెండ్లి కూతురు ఎంత అలంకరించుకొని ఉంటారో ఆ విధంగా అంటే పరలోక రాజ్యం దగదగ మెరుస్తూ అలంకరించబడి దేవుని దగ్గర నుంచి వస్తుందని చెప్తున్నాడు. ఇక్కడ ఆ రాజ్యానికి మనం చేరాలంటే 4వ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం ప్రభువు కొరకు అలంకరించబడిన జీవితం ఉండాలి. ఏం అలంకరణ ఉండాలి మనకి? 96వ కీర్తన 9వ వచనం చూద్దారండి. అలంకరణ అంటే ఏ అలంకరణ? 96వ కీర్తన 9వ వచనంలో ఎంత బాగా దేవుడు రాయించాడంటే, పరిశుద్ధాలంకరణములు ధరించుకొని యెహోవాకు నమస్కారము. ఏ అలంకరణ ఉండాలంటే అండి? పరిశుద్ధాలంకరణలు. మనం రక్షించబడక ముందు పాప సంబంధమైన అలంకరణ కాదు కానీ దుర్గంధమైన దుస్తులు ఉండేవి. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తామో, ఇప్పుడు ఆ తండ్రి ఉన్నాడండి, ఆ చిన్న కుమారుడు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి ఏం చెప్తారు తెలుసా? వీనికి స్నానం చేయించండి, వీనికి ప్రశస్తమైన వస్త్రములు తొడిగించండి, వీనికి ఉంగరం ధరింపచేయండి, చెప్పులు తొడిగింపచేసి నా బల్ల యొద్ద కూర్చోబెట్టండి, నేను ఆడితో భోజనం చేయాలంటాడు. అంటే అలంకరణ. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన అలంకరిస్తాడు. మన కొరకేమో పరలోక రాజ్యం అలంకరించబడింది. ఇక్కడ మన ఆ రాజ్యానికి చేరాలంటే ఆధ్యాత్మికమైన అలంకరణ మనకి చాలా అవసరం. చూద్దారండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం.
కొన్ని అలంకరణలు అక్కడ చెప్పాడు దేవుడు. 61వ అధ్యాయంలో 3వ వచనంలో దుఃఖించేవారు ఉల్లాస వస్త్రాలు ఇచ్చాడండి. 3వ వచనంలో స్తుతి వస్త్రాలు ఇచ్చాడు. 10వ వచనంలో శృంగారమైన పాగా ధరించిన పెండ్లి కుమారులు అంటే పాగా ఇచ్చాడు. ఆ 10వ వచనంలోని ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె ఆభరణతో అలంకరించాడు. రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. నీతి అనే పైబట్ట ధరింపజేశాడు. మరి ఎప్పుడైనా మనకి బట్టల గురించి తెలుసా? ఫెస్టివల్ వస్తుంది అనుకోండి, ఎక్కడ డిస్కౌంట్ ఉంటుంది, ఏ బట్ట బాగుంటుంది అని మనం బాగా ఆలోచిస్తాం. మంచిదే, దాని తప్పేం లేదు. దేవుడు ఇచ్చిన దాంట్లో మనం మంచి ధరించడం చాలా మంచిది. కానీ మనం పరలోక రాజ్యమునకు చేరాలంటే ఈ ఆధ్యాత్మిక అలంకరణ, ఈ పరిశుద్ధ అలంకరణ, ఈ రక్షణ అలంకరణ చాలా ప్రాముఖ్యం. రక్షణ వస్త్రం నీకుందా? పాగా నీకుందా? నీతి అని పైబట్ట నీకుందా? స్తుతి వస్త్రం నీకుందా? ఉల్లాస వస్త్రం నీకుందా అని మనం ఏం చేయాలి? మనం ప్రశ్న. ఒకటేమో అలంకరించబడాలి, రెండవది ఏమవ్వాలంటే సిద్ధపడాలి. అక్కడ ఏముంది? అలంకరించబడి ఎలా ఉందంట? సిద్ధపడింది. ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంకి వద్దాం. 25వ అధ్యాయంకి వస్తే మత్తయి సువార్తలో దేవుడి అక్కడ మనం చాలాసార్లు మనం గమనించేసి 5వ వచనంలో అర్ధరాత్రి వేళ 25:5 అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడింది. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచరు. కానీ బుద్ధి లేని కన్యకులు మా దివిటీలు ఆరిపోవచ్చును కనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి గలవారని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలా దేవం, అమ్మవారి ఎదుగు పోయి కొనుక్కోవడం చెప్పారు. గమనించాను 10వ వచనం. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను. గమనించాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు సిద్ధపడి ఉన్నారు. నీ కొరకు పరలోక రాజ్యం సిద్ధపరచబడింది. నీ కొరకు పరలోక రాజ్యం అలంకరించబడింది. ఇప్పుడు మనం దేవుని కొరకు అలంకరించబడిన జీవితం కలిగి దేవుని కొరకు అక్కడికి మనం ఎత్తబడడానికి ఏముండాలంటే అండి, సిద్ధపడాలి. మనకు సువార్తలు కూడా యేసుప్రభువారు చెబుతారు, ఆ గడి అయినను ఆ దినమైనది మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, సిద్ధపడండి అంటారా లేదా? మన ప్రతిదానికి మనం సిద్ధపడతాం. మరి ఆ రాజ్యానికి వెళ్ళడానికి మనలో సిద్ధపాటు ఉందా? యేసుప్రభు రక్తములో కడగబడ్డామా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్టిస్మ సాక్ష్యం ఇచ్చి యేసుప్రభులో రక్షించబడ్డామా? బలలో పాలు పొందుతున్న అపోస్తలు బోధేందు సహవాసము రొట్టెవిచ్చినందు ప్రార్థన చేయందు ఎడతగా ఉంటున్నామా? ప్రభువుని సేవిస్తున్నామా? ఈ పరిశుద్ధాలంకరణ లేకపోతే కనుక మనం వెళ్ళలేము. మత్తయి సువార్తలో యేసుప్రభు చెబుతాడు, పెండ్లి వస్త్రములు లేకుండా ఎలాగ ఈ విందులోకి వచ్చాడు, ఈయన తీసుకెళ్ళి చీకటి కొట్లు పడేనంటున్నాడు. అక్కడ జరగబోయేది గొర్రె పిల్ల వివాహ మహోత్సవం. ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో మనం ప్రవేశించాలంటే ఇక్కడ మన పెండ్లి దుస్తులు ధరించాలి. పాగా, రక్షణ అనే శిరస్నానం, నీతి అనే పైబట్ట, ఉల్లాస వస్త్రం, దీన వస్త్రం, ఇవన్నీ మనం పరిశుద్ధాలంకరణలు ధరించాలి. మరి ధరిస్తున్నామా? ఇప్పుడు మనల్ని చూసేవారు మనల్ని చూసి గుర్తుపడతారు, మన బట్టలు చూసి గుర్తుపడతారా? మన బట్టలు చూస్తారు ఫస్ట్ కదా. ఇప్పుడు లోకం చూసేటప్పుడు మన పరిశుద్ధ అలంకరణ చూడాలండి. పరిశుద్ధ అలంకరణ ఏంటి? మన జీవిత విధానం, మన జీవితం, మన వైఖరి, మన వైరి, మన ప్రవర్తన, ఇదంతా లోకం చూసి దేవునికి మహిమ రావాలి. పరలోక రాజ్యం దేవుడు ఏమవ్వాలండి? సంతోషపడాలి. మనందరికీ తెలిసి ఎస్తేరు గ్రంథంలో రాజైన అహష్వేరోషు గారికి వస్తీ పంపించిన తర్వాత ఆమెకి భార్య కావాలి. భార్య కావాలంటే ఆ శోషాన్ని లేదంటే ఆ సంస్థానంలో అందరి కన్యకలను తీసుకొచ్చారు. మనకు తెలుసు అక్కడ 6 మాసాలు గోపరస తైలము, 6 మాసాలు సుగంధ వర్గములతో వారిని సిద్ధపరిచిన తర్వాత సంవత్సరం తర్వాత మీరు గమనించండి, అప్పటి వరకు ఈ కన్యకలందరూ ఎక్కడ ఉంటారంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు. గ్రౌండ్ ఫ్లోర్లో. అప్పటి వరకు రాజుగారు ఎక్కడ ఉంటారంటే సెకండ్ ఫ్లోర్లో ఉంటారు. సెకండ్ ఫ్లోర్లో. సంవత్సరం దాటిన తర్వాత సెకండ్ ఫ్లోర్లో ఉన్న రాజుగారు ఫస్ట్ ఫ్లోర్కి వస్తారు, మొదటి అంతస్తుకి. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ సిద్ధపరచబడిన కన్యకలందరూ ఒక్కొక్కరు ఎక్కడికి వెళ్తారు? ఫస్ట్ ఫ్లోర్కి. రాజుగారి ముందు నిలబడతారు. రాజుగారి ముందు నిలబడినప్పుడు ఎవరిని చూసి అయితే రాజుగారికి ఇష్టం పుట్టించిందో వారిని తన భార్యగా 127 సంస్థానాలకు రాణిగా చేస్తాడు. ఎవరి యందు ఆయనకి ఇష్టం పుట్టలేదు కానీ హదస్స, సువాసన ఎదజల్లే హదస్స అనబడిన ఎస్తేరును చూసినప్పుడు రాజుగారికి ఏం పుట్టిందండి? దయ పుట్టింది, ఇష్టం పుట్టింది. ఆమెను తనకు భార్యగా స్వీకరించాడు. 127 సంస్థానం. మన ఇండియాకు కూడా ఆమె ఇప్పుడు రాణిగా అయ్యింది. అప్పుడు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలకు రాణిగా ఎస్తేరు
హదస్స అయింది. ఎందుకని? ఆమె ఈ సంవత్సరం పాటు ఒకరి చేతిలో పెట్టబడింది. హేగే అని ఇన్ఛార్జిగా అప్పగించినప్పుడు ఆ ఇన్ఛార్జి రాజుగారికి తగ్గట్టుగా రాణిని ప్రిపేర్ చేస్తాడు. ఆ రాజుగారి తగ్గట్టుగా అలంకరణ ప్రిపేర్ చేస్తాడు. అంతకు మించి ఏం కోరుకోలేదేం. ఇప్పుడు మనం కూడా ఒక ఇన్ఛార్జిగా అప్పగించబడ్డాం. ఆ ఇన్ఛార్జ్ ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. పరలోక రాజ్యంలో యేసుప్రభువారు ఉన్నారు. మధ్యాకాశానికి రానయ్యన్నాడు. భూమి మీద మనం మొదటి అంతస్తు అనగా మధ్యాకాశానికి చేరబోతున్నాం. పైనున్న ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆయన మనం స్వీకరించాలి అండి. ఇక్కడ ఈ కోట అనబడేటువంటి సంఘములో పరిశుద్ధాత్మని చెక్కు చేతుల్లో మనం ఏమాలంటే పరలోకానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి. దాన్ని రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతారో వారందరూ దేవుని మనందరూ సిద్ధపడే దేని కొరకంటే పరలోక రాజ్యానికి. నా ప్రభు నన్ను చూసి నన్ను ఇష్టముతో నన్ను పిలవాలి, నన్ను చూసిన ఆయన ఇష్టముతో నన్ను స్వీకరించాలి అని మనం ఆయన్ని చూడాలి. బెన్ హిన్నీ గారు ఎంతమంది తెలుసు? బెన్నీ హిన్నీ అంటారు ఆయన, బెన్నీ హిన్నీ గారు కదా. ఆయన జీవితంలో జరిగిన సంఘటన ఒక సాక్ష్యం వచ్చింది. ఒకప్పుడు ఆయన మంచం మీద ఉన్నారు, చనిపోయే పరిస్థితి వచ్చింది. చనిపోయాడండి. యాక్చువల్గా చనిపోయినప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అందరు వరుసలో నిలబడ్డారంటండి. యేసుప్రభువారు నిలబడ్డారంట. ఇటు నరకం ఉంది, ఇటు పరలోకం, అలాగ రెండు వైపులు ఉంటా ఉన్నాయి. ఇటు దూతలు ఉన్నారు, ఇటు దూతలు ఉంటా ఉన్నారు. యేసుప్రభువారు ఎవరి ముఖం వైపు అయితే చూసి నవ్వుతారు వారిని వెంటనే దూతలు పరలోకానికి తీసుకెళ్ళిపోతున్నారంట. ఎవరి ముఖం వైపు చూసి వికారంగా ఒకవేళ బాధగా యేసుప్రభు పెడితే నరకాన్ని లాక్కెళ్ళిపోతున్నారంట. ఈయనకి ఏం టెన్షన్ పడలేదంట. ఏమనంటే నేను చాలా పెద్ద పెద్ద క్రూసేడ్స్ నేను పెట్టాను, నాకు డెఫినెట్లీ తప్పకుండా నాకు పరలోకం ఉంటుంది అనుకో దగ్గరికి వెళ్ళారంట. యేసుప్రభువారు ఈ బెన్నిహిని ముఖం చూసిన వెంటనే నవ్వలేదంటే, వికారంగా పెట్టేటోడికి భయం వేసిందంటండి. వెంటనే ఒక హస్తం వచ్చి సెకండ్ ఛాన్స్ అని తీసుకొచ్చేసిందంట పైకి. అప్పుడు హాస్పిటల్లో మంచం మీద కళ్ళు తెరిచాడంట. అప్పుడు మళ్ళీ ఆయన సాక్ష్యం బయటకు వచ్చింది. అయ్యయ్యో, క్రూసైడ్స్ పెట్టాను, చాలామందిని బాగు చేశాను, నేను పరలోక రాజ్యం నాకు తథ్యం అనుకున్నాను, తప్పకుండా అనుకున్నా. నా ముఖం చూసి నా ప్రభు నవ్వలేదు, బాధగా పెట్టాడు. ఇంకా నేను ప్రిపేర్ అవ్వాలని. ఆయన ఎంతగా అంటే నీవెంత, ఇంక నేనెంత. యేసు ప్రభువారు మన జీవితాలను చూసి సంతోషముగా నవ్వుతున్నారా లేదా? లేదంటే ప్రభు సన్నిధికి నాయన కనికరించు, నాలో పరిశుద్ధాలంకరణ తక్కువైంది, కనికరించి నన్ను శుద్ధినిగా చేయి ప్రభు. నేను నీ కొరకు ఇక్కడ ఈ లోకంలో మనకి ఏమి కావాలో అన్నీ ఆయనకి తెలుసండి. దాని గురించి మనం పరితపించి ఆడవక్కలది. మొదటి ప్రసంగంలోనే మత్తయి సువార్తలోనే మనకి కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. ఏమని? మొదట మీరు నా దేవుని రాజ్యమును నీతి నా రాజ్యం వెతకండి, మీకేం కావాలని తెచ్చిపడేస్తాను అన్నాడు. అసలు మనం ప్రిపేర్ అవ్వాల్సింది దేని కొరకండి? ఆ రాజ్యము కొరకు. దానికి అలంకరణ సిద్ధపరచబడాలి. ఆ సిద్ధపాటు లేకపోతే ఒకవేళ విడిచిపెట్టబడ్డాము అంటే కనుక 5 మంది కన్యకలు విడిచిపెట్టబడినప్పుడు కొనుక్కొనిచ్చి వెళ్తే తలుపు తీసి అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు అంటే కనుక మన గతి ఏంటి ఆలోచించాలి. చివరిగా ఇది మన ఈ ప్రకటన గ్రంథం 21లోకి వచ్చేస్తే చివరిగా చూస్తాం. ఇదిగో బిహోల్డ్ అంటారు. ఇదిగో అని బైబిల్లో ఉందనుకోండి, అది చాలా ప్రాముఖ్యం. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడైండి వారికి తొడయిండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువు తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైన ఏడిపోయిన వేదననిక ఉండదు అంటుంది ఇక్కడ బైబిల్. చివరిగా దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎక్కడండి అది? పరలోక రాజ్యం. దేవుడే మన దేవుడుగా ఉంటాడు, దేవుడే మనతో కాపురం చేస్తాడంట. మన కంటి నుంచి వచ్చే కన్నీళ్ళు కాదు, బాష్ప బిందువులు అంటే ఆనంద బాష్పాలు. ప్రభు నేను ఇక్కడున్నాను, ఇది కళా నిజమా అని ఆనంద బాష్పాలు వస్తూనే ఉంటాయంటే ప్రభు వారు కన్నీళ్ళు తుడుస్తాడంట. అక్కడ అది జరగాలంటే ఇక్కడ మనం దేవుని నివాసములో గడపాలి. మీరు గమనించారు, ప్రతి దానికి లింక్ ఉంది. అక్కడ దేవుడే నీకు నివాసముగా ఉండాలంటే ఇక్కడ దేవుని నివాసములో నేను గడపాలి. 84వ కీర్తన 10వ వచనం ఏముంది? నీ ఆవరణములు ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్ఠ. మరి అలాంటి శ్రేష్టమైన దేవుని సన్నిధికి మనం ఏ సమయానికి వస్తున్నాం? అలాంటి శ్రేష్టమైన దేవుని సన్నిధికి వారానికి ఎన్ని రోజులు వస్తున్నాం? అలాంటి శ్రేష్టమైన దేవుని సన్నిధిలో ఎంతసేపు మనం గడుపుతున్నాం? ఒక రాజుగారు స్టేట్మెంట్ ఇస్తారండి. 27వ కీర్తనలో దావీదు మహారాజు గారు అంటండి, ఆయన వృద్ధాప్యానికి వచ్చేసినప్పుడు దేవుణ్ణి ఒక వరం అడిగాడంట. ఆ వరం ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే,
27వ కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో చూశారు. ఎక్కడ నివసించాలనుకున్నాడండి? మనం ఏమనుకుంటామండి? ఈ చర్చ ఎప్పుడైపోతురా బాబు అనుకుంటాం లేదా? మనం ఏమని అనుకుంటాం లేదా? మందిరం ఎప్పుడైపోద్ది, ఎప్పుడు వెళ్ళిపోతాం ఆయన ఏమనుకున్నాడండి? నీ మందిరానికి ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడు గడుపుతాను, ఎప్పుడు నా జీవితం అంతా ఎందుకు ఆ మందిరాన్ని కోరుకున్నాడో తెలుసు, ఆయనకి తెలుసు. ఇక్కడ దేవుని మందిరంలో గడిపితేనే ఈ మందిరం నుంచి ఆ మందిరానికి నిచ్చెన ఉందండి. ఏముందండి? ఈ మందిరం నుంచి ఆ మందిరం. మీకు ఎలా తెలుసు అంటే ఆదికాండంలో కనిపిస్తుంది. యాకోబు గారు నిద్ర వచ్చి పడుకుంటాడు. ఆయన పడుకున్నప్పుడు ఆయన ఉన్న ప్రదేశం నుంచి పరలోకానికి నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. అయ్యో ఇది బేతేల్ అని పేరు. బేతేల్ అంటే దేవుని మందిరం. దేవుని మందిరం నుంచి పరలోకపు నివాసానికి ఏముందండి? నిచ్చెన. ఆ నిచ్చెన ఎవరంటే యేసు ప్రభువారు. యోహాను 14:6 ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారే ఆ నిచ్చెన. ఈ మందిర సమృద్ధులు, సంతృప్తులు, సంతోషములు, ఆనంద ప్రవాహములు. ఎందుకని ఆనాడు అపోస్తల బోధేంద్ర సహవాసం రొట్టె విచ్చుడు ఎడతెగక ఎందుకున్నారో తెలుసా? వారికి తెలుసు మందిరం యొక్క ప్రాముఖ్యత, సంఘం యొక్క ప్రాముఖ్యత, సహవాసం యొక్క ప్రాముఖ్యత వారికి తెలుసు. సంఘములో సహవాసములు నేను బాగా దేవుని సన్నిధిలో గడిపితేనే ఆ నివాసమునకు చేరగలుగుతానని వారికి తెలుసు. కాబట్టి అంతగా ప్రాముఖ్యత ఇచ్చేవారు. మరి మనం ఆదివారం వస్తుందంటే మన ఆలోచన ఎలా ఉంటుంది? కూడికలు వస్తున్నాయంటే మన ఆలోచన ఎలా, సభలు వస్తున్నాయంటే మన ఆలోచన ఎలా ఉంటా ఉంది? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆ నివాసములో మనం చేరాలి అంటే ఇక్కడ దేవుని ఇంటిలో మనం నివాసం చేయాలి. 84వ కీర్తనలో కొరహు కుమార్ రాస్తారు, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు నాయన, ఎంత రమ్యములు తండ్రి. అక్కడ పిచ్చుకొకు అలాగే వానకోవిలు గూటు స్థలం దొరికింది నాయన. నీ మందిరమందు నివసించేవారు ధన్యులు, వారి నిత్యము నేను స్తుతించెదరు ప్రభు అంటున్నాడు. ఈ రోజున దేవుని మందిరమును సన్నిధిని ప్రేమించి దేవుని సన్నిధిలో గడపాలని మక్కువ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అక్కడ పరలోక రాజ్యంలో దేవుడే మనకు నివాసంగా ఉంటాడు. కళ్ళు మూసుకుందాం, మన హృదయాలను పరీక్ష చేసుకుందాం, మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. ప్రియమైన దేవుని సంఘమా, అక్కడ నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని అంటున్నాడు ఆయన. ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమికి వెళ్ళాలంటే క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించిన శిశువుని పోలి మనం ఉండాలి. పాత జీవితం, రోత జీవితం చచ్చిపోవాలి. పాత ఆకాశం, పాత భూమి గతించిపోయాను. నీ గతించిన జీవితానికి స్వస్తి చెప్పు. ఇక గత సంబంధమైన లోకాన్ని నీ భుజం మీద తీసుకొని రావద్దు. గతించిన లోకమే జీవితమే చాలు. ఇక వదిలిపెట్టమంటున్నాడు ఆయన. సముద్రం ఇకనూ లేదు. సముద్రం అనబడిన లోకము నీలో కనబడకూడదు. లోకముని ప్రేమిస్తే దేవునికి మన శత్రువులు అవుతూ ఉంటుంది. వాక్యం ఇక్కడ ఎలా ఉంటా ఉన్నాం? దేవుని కొరకు అలంకరించబడిన పట్టణం, సిద్ధపరచబడిన పట్టణం దిగి వచ్చిందంటండి. నేను ప్రభు కొరకు అలంకరించబడి సిద్ధపరచబడిన జీవితం మనకు ఉండాలి. దేవుడే మనతో నివాసం ఉంటాడు. దేవుడే మనతో కాపురం ఉంటాడు. ఆయనే మన దేవుడిగా ఉండాలి అంటే అక్కడ ఆయన నివాసములు ఉండాలంటే ఇక్కడ మన దేవుని మందిరంలో దేవుని నివాసమును హత్తుకొని ఉండాలి. మన హృదయం అనే నివాసమును ప్రభు స్థానం ఇవ్వాలి. నాయన మీకు వందనాలు. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచు నాయన. ఆ నూతన యెరూషలేము, క్రొత్త ఆకాశ, క్రొత్త భూమి మేము చేరుకోవాలి ఆయన. మాల పాత రోత జీవితాన్ని దూరపరచని, గతించిన జీవితాన్ని దూరపరచని మీ కొరకు మేము అలంకరించబడి సిద్ధపరచబడిన వారమే. మా దేహములో నీకు నివాసముగా అనగా నీవు మాలో నివాసమండి, నీ నివాసములు మేము గడిపేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. బలను సమీపిస్తున్న ప్రభు యోగ్యత అనుగ్రహించి కనికరించి కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.